హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. ఇంట్లో ట్రై చేయండి. ఎగ్స్తో డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. త్రీ ఎగ్స్ తీసుకొని 10 to 15 minutes బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆ ఎగ్స్ని చిన్నగా తురుముకోవాలి. ఎగ్ బాయిల్డ్ అండ్ ఆమ్లెట్ వేసుకొని తినే వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే మన ఇంట్లో పిల్లలకి అందరికీ చాలా స్పెషల్గా టేస్టీగా ఉంటుంది ఇది. రెండు చిన్నగా తురుముకున్న ఆనియన్స్ వేయాలి అండ్ 3 to 4 మిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్నగా తరుముకున్న అల్లం వేసుకోవాలి అండ్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కారపొడి అండ్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ 3 tablespoon మైదా వేసుకోవాలి. తర్వాత క్లీన్గా మిక్స్ చేసుకోవాలి. స్పూన్లో కలుపుకోవాలి, లేదంటే మనకు క్లీన్గా మిక్స్ కావాలంటే హ్యాండ్తో కలుపుకుంటే సరిపోతుంది. అలా క్లీన్గా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని ప్లేట్లో ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఎక్కువ పెద్దగా కాకోకుండా చిన్నగా కాకోకుండా మీడియం సైజులో బాల్స్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేయకోకుండా కూడా చాలా బాగుంటుంది, బట్ టేస్టీ కోసం నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా చిన్నగా హోల్ పెట్టుకొని మధ్యలో చీజ్ ఉంచుకొని మళ్ళీ అలానే బాల్స్గా రెడీ చేసుకోండి. నీకు మంచి స్నాక్స్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, నువ్వు వచ్చేసావు. ఇది వచ్చేసి ఎగ్ చీజ్ బాల్స్ అనేసి డిఫరెంట్గా ట్రై చేస్తాను. టేస్టీగా ఉంటుంది. తిన్న తర్వాత సరే మాడు అండ్ ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకోండి. దాన్ని ఓపెన్ చేసి ఇలా చేసుకొని క్లీన్గా మిక్స్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తాను. ఇంతకుముందు సైడ్ తీసుకున్న బాల్స్ని ఇలా ఈ ఎగ్లో క్లీన్గా రోల్ చేసుకొని, అలాగే మనం సైడ్లో బ్రెడ్ కోటింగ్ చేసుకొని తింటాము. ఆ బ్రెడ్ కోటింగ్ మనం మిక్సీలో ఒక 2 బ్రెడ్స్ ఫ్రై చేసుకొని వేసి ఆడించుకుంటే సరిపోతుంది. ఇలా క్లీన్గా రోల్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అండ్ ఆయిల్ తీసుకోండి. ఇలా సైడ్ చేసుకున్న బ్రెడ్ కోట్ బాల్స్ని ఆయిల్లో చిన్న ఫ్లేమ్ మీద 5 minutes బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. 5 minutesలో అయిపోతుందండి, ఎక్కువసేపు ఉంచకూడదు, చాలా రోస్ట్ అయిపోతుంది. ఇలా 5 minutes తర్వాత దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి.
క్రంచీ ఎగ్ చీజ్ బాల్స్ ఈజ్ రెడీ టు ఈట్. ಸುಷ್ಮಾ ಟ್ರೈ చేయి. ನನಗೆ ಬೇಡಪ್ಪ, ನೀನೇ ಫಸ್ಟ್ ತಿಂದು ಹೇಳು. తింటేనే ವಾವ್, ಯಮ್ಮಿ ಯಮ್ಮಿ. సూపర్గా చేసినాను. ఇప్పుడు నేనే టేస్ట్ చేస్తా ఫస్ట్. ಮಾಡಪ್ಪ. ವಾವ್, ಸೂಪರ್. ಪ್ಲೀಸ್ ಲೈಕ್, ಶೇರ್, ಕಮೆಂಟ್, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದನ್ನು ಮರಿಬೇಡಿ.